నమస్కారం అండి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. గత 13 సంవత్సరాల నుంచి నేను ప్రకృతిని అనుసరిస్తున్నాను. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ప్రేరణ అంటే నేను ఇళ్ళకి రావడానికి ముఖ్యంగా ప్రేరణ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు మరియు మసునోబు ఫుకువోకా సార్ గారు. వీరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నాలో ప్రేరణ మొదలైంది వారి ద్వారా. ఇంకా ముఖ్యంగా మన ప్రకృతి వ్యవసాయాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ముఖ్యంగా మన విజయరామ్ గారు. వారికి కూడా నా వందనం. మనకు పాలేకర్ గారు కానీ మసునోబు ఫుకువోకా గారు కానీ ప్రకృతి నుంచి జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మనకు అందించారు. కాబట్టి మనకు వచ్చేసి గురువు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం ప్రకృతే గురువుగా నేను భావిస్తాను. అయితే మనము ప్రకృతి వ్యవసాయ పాఠశాల అని పెట్టాము. చాలామందికి డౌట్ ఏంటంటే మీరు పాఠశాల పెట్టారు, ఇక్కడ గురువు ఎవరు అని చాలామంది అడిగారు. దానికి సమాధానం ఏమంటే ఇక్కడ గురువు ప్రకృతే. మేమంతా కూడా గత 13 సంవత్సరాల నుంచి ప్రకృతి ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇతరులకు చెప్తున్నాం. ఇలా మన పాఠశాలలో ముఖ్యంగా బోర్ రీఛార్జ్లు కానీ తాగడానికి వాన నీటి సంరక్షణ అట్లనే మొక్కలను ప్రకృతికి ఎంత స్కోప్ ఇస్తున్నాం అంటే ఎంత అవకాశం ఇస్తున్నాం అంటే మన ప్రమేయం చాలా మితంగా ఉండి 99% ప్రకృతికి అంటే ప్రకృతే చేసేటట్టు మనము చూసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే అంటే అవకాశం ఇస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో గురువు గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను 13 సంవత్సరాలు చేసినా అనుకుందాం, ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినా కానీ ప్రకృతి నుంచి నేను కేవలం అనువంత మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. కేవలం అనువంత మాత్రమే. అంటే ప్రకృతి అనేది అనంతంలో నీ జీవితం 10 జన్మలెత్తినా నువ్వు ఏం మాత్రం తీసుకోలేవు పూర్తి పరిజ్ఞానాన్ని, అంటే పూర్తి జ్ఞానాన్ని. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను అనుకుందాం ఒక 40 ఏళ్ళు వేసేసి నేను మొత్తం ప్రకృతి అంతా నేను జ్ఞానాన్ని తీసేసుకున్నాను, ఇక నేనే గురువుని అనుకుందాం. సపోజ్ అనుకుంటే నా జ్ఞానం అక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఇంకా నేను ఏమీ తీసుకోలేనిగా, అంటే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ నేను కోల్పోతాను. అంటే నాకు అహం వచ్చేసినట్టే. అంటే ఒక రకంగా అంటే నా ఫీలింగ్ అది. ఎప్పుడైనా కానీ మనము శిష్యులుగానే ఉంటాం. 100 సంవత్సరాలు చేసినా శిష్యులుగానే ఉంటాం. ఇంకొక విషయము, మనం ఒకరినే అనుకుందాం. అయితే నేనేదైతే జ్ఞానాన్ని ఆర్జించిన అనువంతా ప్రకృతి వ్యవసాయం అక్కడే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోయి అది విస్తరించదు. ఎప్పుడైనా కానీ మనము ప్రకృతి నుంచి తీసుకున్న దాన్ని అంకితము ప్రకృతికే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక్కడిని ప్రకృతిలో నుంచి అనంతం నుంచి ఒక అణువు తీసుకున్నాం అనుకున్నాం. అలాగనే నాలాగా ప్రకృతిని అభిమానించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మనకు తెలియకుండా చాలామంది ఉన్నారు అనేక ప్రాంతాలలో. మనము వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ నుంచి ఇట్లా అణువు కలిసేసి ఒక సముద్రంలాగా మనం సృష్టించుకొని ఏదైతే ప్రకృతి ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి వచ్చిన రిజల్ట్ కొన్ని వందల వేల మంది ఉత్తమమైన రైతులను, ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇచ్చి రిజల్ట్ ఇచ్చిన రైతుల ఫలితాలను, ప్రకృతి ఇచ్చిన జ్ఞానాన్ని మనము రాబోయే వాళ్లకు అందించగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలామందికి డౌట్ ఏంటంటే ఈ మధ్య అడిగిన కొందరు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా అడిగారు ఇక్కడ మనకు రాయలసీమ నుంచి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మామిడి పూత వచ్చింది, మేము కషాయాలు అంటే ప్రకృతి వ్యవసాయంలోనే కషాయాలు స్టార్ట్ చేసాము,
మీరేం కొట్టరు, మీకు అవసరం లేదు. ఎట్లా అంటే ఎట్లా మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తారంటే, అసలు నేనేం ప్రొటెక్ట్ చేయాల్సింది ఏముంది, ప్రకృతి ఉంది కదా. అయితే దానికి నేను సమాధానం ఏం చెప్పానంటే, ప్లెయిన్ ల్యాండ్ నేను వచ్చినప్పుడు ఒక చెట్టు పెట్టాను. ఒక చెట్టు పెట్టినప్పుడు ఆహారం అన్నట్టు, ఒక జీవికి ఆహారం. చెట్టు పెట్టగానే ఆకులు తినడానికి ఒక జీవి వచ్చింది అనుకున్నాం. అంటే మన ప్రయాణం అంతా ప్రతి జీవిది, మనదనే కాదు, ప్రతి జీవిది కూడా ఆహారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ప్రయాణం జరుగుతుంది. అయితే ఆకు పెట్టగానే ఒక పురుగు వచ్చింది. ఆ ఆకును తినడానికి ఆ పురుగు వచ్చింది. ఆ పురుగును తినడానికి ఇంకో పురుగు వచ్చింది. అంటే ఆహార వేటలో ప్రకృతిలో సహజం. ఇదేంటంటే ప్రకృతి ఒక న్యూట్రలైజేషన్ చేస్తుంది. అంటే అన్నిటికీ అవకాశం ఇస్తుంది మితంగా. ఏది కూడా ఒకటే కాకుండా, సపోజ్ మీరు అడవిలో తీసుకున్నట్టయితే ఒక జింకను ఒక పులి కానీ సింహం కానీ తింటే మనకు బాధ వేసేసి, సపోజ్ మనము పులులన్నీ తీసేసామనుకుందాం, ఉట్టి జింకలన్నీ పెరిగేసి అసలు అడవి పెరగడానికి ఎలాంటి స్కోప్ లేకుండా చేస్తుంది. అంటే గ్రీనరీ కూడా నేల మీద ఎంత అవసరం అంత ఉంచేసి మిగిలిన ఎక్సెస్ ఇవి తినకుండా దాన్ని పులి తినేటట్టు. అంటే ఇదంతా సహజంగా అడవి డిజైన్, అంటే ప్రకృతి ధర్మం, నియమాలు. అంటే ఇక్కడ అన్నిటికీ అవకాశం ఉంటుంది మితంగా. ఏది ఒకటి ఉంటే వేరే దానికి స్కోప్ ఉండదు, అంటే ఆహారం ఉండదు దీని అర్థం. అయితే ఎప్పుడైతే మనకు ఒక పురుగును తినడానికి ఇంకొక పురుగు వచ్చేసింది, ఒకవేళ మనం అనుకుందాం ఆ పురుగు సహజంగా నేచర్ కంట్రోల్ చేసింది అనుకుందాం. నేను తొందరపడేసి అరే ఈ ఆకు పాడైపోతుంది స్ప్రే కొట్టాను అనుకుందాం. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా కానీ స్ప్రే కొడితే ఏదైతే ఆ పురుగుని తినే, అంటే ఇందులో వెజ్ నాన్ వెజ్, సపోజ్ ఆకు తినేది వెజ్ అనుకుందాం, నాన్ వెజ్ ఏమో ఆ పురుగుని తినేది అనుకుందాం. ఎప్పుడైతే నేను కొట్టంగానే ఆ స్మెల్ వల్ల ఆ పురుగు దాన్ని తినది. అంటే నేను అబ్జర్వ్ చేసింది. అంటే ప్రకృతి వ్యవసాయం అంటే మనం ఎంత అవకాశం ఇస్తున్న దాన్ని నేను ఎందుకు ఏం చేయట్లేదు అనడానికి ఇవన్నీ ఏంటంటే నేను రీసెర్చ్ చేస్తున్నాను, వచ్చిన ఫలితాన్ని మాత్రమే చెప్తున్నాను. అయితే అప్పుడు నేను ఎప్పుడైతే కొడతానో ఆ పురుగు తినకుండా అవి ఇక్కడ దాని సంతతి పెరగడానికి అవకాశం ఉండదు. సపోజ్ నేను ఏమనలేదు, నేను కొట్టలేదు ఆ పురుగును. కొట్టకపోవడం వల్ల ఏమైంది అంటే ఆ పురుగు తినేసి అక్కడ దానికి ఏంటంటే నాన్ వెజ్ అక్కడ దొరుకుతుంది ఆ పురుగుకు, కాబట్టి అక్కడ సంతతి డెవలప్ చేస్తుంది. అదే ఒక మీరు కోడిని చూసినట్టయితే ఒక్కటి ఏదన్నా దొరికితే అక్కడే తవ్వుతూ ఉంటుంది, ఇంకేదన్నా దొరుకుతుంది అని. అట్లా కూడా జీవులన్నీ ఏం చేస్తాయంటే ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ సంతతి వృద్ధి చెందుకొని అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. దాని ద్వారానే జీవ వైవిధ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో చాలా ఓపిక అవసరం. ఫస్ట్ మనం రాగానే మనం కాన్సన్ట్రేట్, అంటే మనం మొక్క పెట్టాము అది పెరగాలి, అమ్ముకోవాలి అంటే అది సహజం, ఎందుకంటే మన ఇల్లు గడవాలి కాబట్టి. కాకపోతే ఇక్కడ అట్లుండదు. ప్రకృతి వ్యవసాయంలో మనం జీవ వైవిధ్యం ఎంత పెంచగలుగుతాం అంటే భూమిలో ప్రత్యేకంగా ఏంటంటే భూమిని ఎంత సారవంతం చేయగలుగుతాం, కర్బన శాతాన్ని ఎట్లా పెంచగలుగుతాం. చాలామంది ఏమనుకుంటారంటే స్టార్ట్ చేయంగానే, అంటే మనం ఏం కెమికల్ వాడని భూమిలో అయినా కానీ జీవరాశి ఉండదు, ఎందుకంటే అక్కడ ఆహారం అనేది ప్రొవైడ్ ఏమి ఉండదు కాబట్టి, ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం చేసే చర్యల వల్ల, అంటే ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాం ప్రకృతిని మన ఆధీనంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత మనకు డిలే అవుతుంటుంది ప్రాసెస్. ఏది న్యాచురల్గా ప్రకృతి ఏదైతే కంట్రోల్ చేసే క్రియ లేట్ అవుతుంటుంది. అదే అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చేసి మనం ఈడి వరకు తీసుకురాగలిగాం. ఇప్పటి వరకు అంటే ఇది పెద్ద సబ్జెక్టు, రకరకాలుగా ఉంది. అయితే ఈ మధ్య మనం ఏమైతే ఒక విషయం ఏదైనా సపోజ్ నేను ఒక చెడ్డదాన్ని మంచిది అని చెప్తే అది మంచిది అయిపోదు, ఒక మంచిదాన్ని చెడ్డది అని చెప్తే అది చెడ్డది అయిపోదు. కాబట్టి ఏంటంటే ఏదైనా వాస్తవమే. ఎవరు చెప్పినా ఎవరు కూడా ఒక నిజాన్ని మభ్యపెట్టలేము, ఒక నిజాన్ని అబద్ధం చేయలేము.